హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోలో ఏమైనా చేంజెస్ కావాలంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి చేంజెస్ అనేది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేసి అప్లోడ్ చేస్తానండి. ఇక ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. మీకు తెలిసిందండి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బ్లాక్ బస్టర్ కాదు, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ దిశలో నడుస్తుంది. ఇక 6th డేకి కలెక్షన్స్ ఎంతవరకు వచ్చినాయి, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ప్లస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిందా, అది కాక ఎక్స్ట్రా ఏమన్నా కలెక్షన్స్ వచ్చినాయా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఇక ముందుగా వచ్చేసి మూవీ అనేది ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయిందండి. అంటే చెప్తున్నా, మామూలుగా కలెక్షన్స్ మించింది. ఇక సండే అడ్వాంటేజ్ యాడ్ అయిందండి మూవీకి. ప్లస్ ఇక మామూలుగా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక 8-9 కోట్ల వరకు వస్తుంది అనుకున్నారు కలెక్షన్. అంచనాలు మించి ఇక 14.05 అండి, 14.05 కోట్లు మనకి తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చింది. ప్లస్ ఇక ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియా యాడ్ చేసుకుంటే 16.70 కోట్ల వరకు మనకి నెట్ కలెక్షన్స్ వచ్చినాయి. 27.95 వరకు మనకి ఏమంటారు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినాయి. ఇక సండే అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ కర్ణాటకలో ప్లస్ మనకి ఓవర్సీస్లో కూడా కలెక్షన్స్ అనేది భారీగా వచ్చినాయి. ఇంకా అదిగాక మనకి 6 డేస్ వరకు మూవీ అనేది ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 83 crores దగ్గర కలెక్ట్ చేసింది, 82 పాయింట్ సంథింగ్ చేంజ్. ఇక గ్రాస్ వచ్చేసి 132.35 వరకు వచ్చింది. ఇక కర్ణాటకలో 5.5 to 5.7 వరకు మనకి నెట్ కలెక్షన్స్ వచ్చినాయి. ఇక ఓవర్సీస్లో చూసుకుంటే 11.35 వరకు మనకి నెట్ కలెక్షన్స్ వచ్చినాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మూవీ అనేది 100 crores కొట్టేసిందండి. వెంకటేష్ కెరియర్లో నెంబర్ 1 మూవీగా నిలిచిందండి. 100.05 నెట్ కలెక్షన్స్, 170 వరకు గ్రాస్ కలెక్షన్ కొట్టిన మొట్టమొదటి సినిమా వెంకటేష్ గారి కెరియర్లో, అది కూడా 2025లో అంత భారీ కాంపిటీషన్తో కూడా కొట్టిన మూవీ అండి ఇది, అర్థం చేసుకోండి. ఇక 42.50 crores అనేది మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ అండి. ఇక చూసుకుంటే 42.5 అంటే మీకు ఈజీగా తెలిసిపోద్ది, ఆల్మోస్ట్ 50+ crores వరకు మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది. 58 చేంజ్ వరకు, అంటే 42 ఇక అంతే వేసుకోండి, 58 వరకు, 57 పాయింట్ చేంజ్, 58 వరకు మనకి ప్రాఫిట్స్ వచ్చినాయి అండి. డబల్ బ్లాక్ బస్టర్ అనుకుంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ర్యాంపేజ్ క్రియేట్ చేసింది మూవీ అనేది. బ్రూటల్ బ్లాక్ బస్టర్ అండి ఈ మూవీ. 57 చేంజ్ వరకు అంటే మనకి కలెక్షన్స్ అంత వచ్చినాయంటే ఆలోచించండి, మూవీ ఈ రేంజ్లో ఉంటుంది. ఇక సండే అడ్వాంటేజ్ వచ్చింది. ప్లస్ ఇంకా నేను నెక్స్ట్ డే కలెక్షన్స్ కూడా 200 గ్రాస్ దాటేసింది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లస్ ఓవరాల్గా ఎన్ని టికెట్స్ అనేవి సేల్ అయింది, స్టిల్ కౌంటింగ్, అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాకపోయినా దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుని మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పగా. ఇక ముందుగా మనకి వీడియో అంతా చూడండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఇట్లా వస్తుందండి నోటిఫికేషన్. ప్రతి వీడియో మీరు కూడా చూడొచ్చు. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.